ఈ న్యూస్ లైన్ నుండి తెలంగాణ టీఆర్ఎస్ కోసం పనిచేస్తాయా? అంటే అంటే బయట ఉన్న సందేహం ఇది. అట్లా ఎందుకు అనిపిస్తాను అంటే మనం ఇప్పుడు నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది మాట్లాడినా, చాలా కొన్ని కూడా క్వశ్చన్ చేసిన, చేయాల్సిన ఎంతవరకు చేయాలని అంతవరకు చేసిన. కాకపోతే కొన్ని విషయాల్లో నేను తెలంగాణ ఫ్లేవర్ గా ఉంటాను ఫస్ట్ నుంచి. నేను డే 1 నుంచి కూడా కొంచెము బీజేపీ మీద ఫైట్ చేసినప్పుడు కానీ లేకపోతే సబ్జెక్ట్ బేస్డ్ గానే మాట్లాడతాను. ఎక్కడ కూడా ఏది పర్సనల్ అటాక్లు అట్లా ఏమి ఉండదు. ఇష్యూ బేస్డ్ గా స్టేట్ కి ఎందుకు రాలేదు ఇవి రావాల్సిన ఎందుకు రాలేదు, మనకు కాజుగూడ కోచ్ ఫ్యాక్టరీ, మన కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ, వైఆర్ స్టీల్ రాలే, మెడికల్ కాలేజీల విషయంలో అన్యాయం జరిగింది. ఇట్లాంటివన్నీ కొన్ని మనం ఫస్ట్ ఈవెన్ బీఆర్ఎస్ క్వశ్చన్ చేయకంటే ముందు నుంచి కూడా నేను చేసిన. నేను ఒక వీడియో తెలంగాణ కూడా జాగ్రత్త, గుజరాత్ వాడి కన్ను మనకు రాష్ట్రం మీద పడ్డది, గుజరాత్ వాడు చాలా డేంజరు, వాడు మన లోపల మనకి శిక్ష పెడతాడు, వాడు వచ్చి మన మీద పెత్తనం చేస్తే వాడిని తిరిగి కొడతాం మనం అందరం ఒకటై, అది మనకు శిక్ష పెడితే మనం కొట్టుకుంటాం, వాడు రాజ్యం వెళ్తాడని నేను వీళ్ళకంటే ముందుగా నేను వీడియో చేసిన. అంటే ఇప్పుడు నేను వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కాదు కదన్నా. నేను ఇంకొకటి కొన్ని విషయాలలో కాళేశ్వరం విషయంలో నేను అవుట్లెట్ సపోర్ట్ చేసిన. కాళేశ్వరంలో ఒక డాక్యుమెంట్ చేసిన, ఎందుకంటే ఆ నీళ్ళ ప్రాముఖ్యత నాకు తెలుసు. నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు నల్గొండ, మాది మునుగోడు నాంపల్లి మండలం మాది. మాకు ఒక 5 ఎకరాల తోట నీళ్లు లేక నెట్ట నీళ్ళు నండబెట్టుకున్నాం మా అక్క పెళ్లి 4 రోజులు మనంగా. అంటే ఆ బాధలు తెలుసు మాకు, మా నాయన పడ్డ కష్టాలు తెలుసు, కరెంట్ లేకపోతే ఇంత ఇబ్బంది పడ్డామో తెలుసు, నీళ్ళు లేకపోతే ఇంత ఇబ్బంది పడ్డామో తెలుసు. కాబట్టి నేను కాళేశ్వరం అవుట్లెట్ సపోర్ట్ చేసిన. ఉట్టే గడ్డిగా గూలి చూడలే. నేను 2019లో నా మిత్రులు, నేను, మా బావ, మాకు 4-5 కలిసి ఒక 2 బైక్లు వేసుకొని కాళేశ్వరం అంతా తిరిగినాం. నేను కూడా ఫస్ట్ అట్లనే అనుకున్నాను, 2,000 కోట్లు ఎందుకు పెడుతున్నాడు, వేస్ట్ కదా, ఎందుకు పెడుతున్నాడు, జనం మీద భారం పడుతుందేమో ఇంత అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత అటు తుమ్మిడిహేటి దగ్గరికి వెళ్ళినాం, ఇక్కడికి వెళ్ళినాం, అన్నీ చూసినాం. 10-15 రోజులు మేము మొత్తం అంతా తిరిగి చూసిన తర్వాత అక్కడ ఇంజనీర్లను కలిసినాం. అన్నిటికంటే ముఖ్యంగా కొంతమంది ఫార్మర్స్ని కలిసినాం. నాకు ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ గుర్తుందన్న, అన్నారం బ్యారేజ్ ఉంది కదా ఇప్పుడు, దాని వెనకాల ఇప్పుడు మంతని కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. అన్నారం బ్యారేజ్ బ్యాక్లో ఒక పుష్కర్ ఘాట్ ఉంటుంది, ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పేరు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. కాదు కాళేశ్వరం ఏమో కన్నెపల్లి దగ్గర మేడిగడ్డ వెనుకుంటుంది, ఇదేమో అన్నారం వెనుకుంటుంది. ఒక టెంపుల్, అది పుష్కర్ ఘాట్ ఉంటుంది. గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు అది పుష్కర్ ఘాట్ ఉంటుంది. మేమంతా తిరిగి అలసిపోయి స్నానం చేద్దాం అన్నట్టుగా మనం అందరం బైక్లు ఆడబెట్టుకుని పోయినాం. మేము ఆడిపోతుంటే అప్పుడే బ్యాక్ వాటర్ వస్తున్నాయి, అన్నారం బ్యాక్ బరాజ్ నింపుతురు, నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నాయి అనమాట. ఒక దూరంలో ఒక గట్టు మీద ఒక మంచి ఆల్మోస్ట్ 70 నుంచి 80 మధ్యలో ఉంటాడు పెద్ద మనిషి, బొర్లు కాసుకుంటా ఉన్నాడు ఆడ. నేను వీళ్ళందరూ స్నానం చేస్తుంటే ఊరికి ఆడిపోయి కూర్చున్నా. నా తాత ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది, నీళ్ళు వచ్చినాక ఏమనిపిస్తుంది కానీ అడిగాను. నాకు ఆ పెద్ద మనిషి ఒక మాట అన్నాడు, నాకు నిజంగా కలుక్కు అనిపించింది ఆ రోజు. ఈ ఏట్ల నీళ్ళు చూసి ఏం లైంది కొడుక అన్నాడు. ఏట్ల నీళ్ళు చూసి ఏం లైంది కొడుక అన్నాడు. అంటే నీళ్ళు వస్తే ఆయన కళ్ళలో ఎంత సంతోషం ఉంది. మరి ఇవి ఖర్చు ఎక్కువ అవుతుందంట, నీళ్లు ఎత్తిపోసుకుంటే ఇవంతా అవుతుందంట కదా. ఊరికి ఆయనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను అడిగితే ఇప్పుడు పైసలు నా దగ్గర ఉన్నాయి కొడుకో, 50 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయి, నాకు దూపు అవుతుంది, ఇప్పుడు నేను ఇవి తాగాలన్నా నీళ్ళు కొనుక్కొసుకొని తాగాలన్నా అని చెప్పిండు ఆయన. అంటే నీకు ఇప్పుడు ఒక రైతు, ఒక గొర్రెల కాపరి, ఆయనకంతా నాలెడ్జ్ ఉంది నీళ్ళ మీద. ఎందుకంటే ఆయన గొర్రెలు పొద్దుగా లేస్తే నీళ్ళు తాగాలి. పొద్దుకులు దేశం అంతా తిరిగి వచ్చి గడ్డి గదరం తిన్నా కానీ నీళ్ళు అయితే తాగాలి కదా. నీళ్ళు తాగకపోతే ఏ గొల్లోనికైనా కానీ మనసులో పట్టదు, అరే గొర్రెలు నీళ్ళు తాగలే ఇవ్వాలి అని ఉంటుంది. ఆ నీళ్ళు ఏడు దొరకాలి మరి మనకు లేవు ఇట్లా నీళ్ళు లేక గోళాలలో పట్టుకొని బోరింగ్లో కడిపోయి ఇవన్నీ చెప్తుంటే నాకు మస్తు బాధ అనిపించింది. అంటే ఓహో, మనం నీళ్ళ కోసము ఖర్చు పెట్టినా తప్పులేదు, కొంత భారమైనా తప్పులేదు, కానీ మనం నీళ్ళు లేకపోతే. సో ఇట్లాంటి ఎన్నో సన్నివేశాలు ఉన్నాయన్న నేను తిరిగిన మొత్తం దాంట్లో. అంటే ఆ టన్నెల్లో తిరిగినాము, పంపుల మీద పోయినాము, అన్నీ చూసినాము. ఇవన్నీ చూసినాక అర్థమైంది అనమాట, అంటే మనకు నీళ్లు లేవు. 100 మీటర్స్ లోపల సముద్ర మట్టానికి నీళ్లు ఉన్నాయి, మనం 500-600 మీటర్ల ఎత్తులో మనం ఎత్తిపుచ్చుకోవడం మార్గం లేదు. ఇట్లాంటి నేను సబ్జెక్ట్ బేస్డ్గా మాత్రమే నేను కొన్ని విషయాల్లో సపోర్ట్ చేసిన. బట్ అవుట్లెట్ నేను ఎక్కడ ఎవరికి కేసీఆర్ అద్భుతంగా పాలిస్తున్నానని చెప్పలే, ఆయన స్కీములు బాగున్నాయని చెప్పలే, నేనేమో కండువాలు వేసుకోలే, నేనేమో ఓవర్ లెక్క అందరి లెక్క ఈ పార్టీకి 2 రోజులు, గా పార్టీకి 2 రోజులు, దీనికి 2 రోజులు, గానికి 2 రోజులు, ఇట్లాంటివి ఏమి నేను చేయాలి. అంటే నా సబ్జెక్టు అవతల వాళ్ళకి అనుకూలంగా ఉంటే దాన్ని నాకు ఆపాదిస్తే అది ఇప్పుడు మనకంటూ ఒక మంచి చెడు మనం చూస్తున్నాం అన్నమాట. నీ ఇంట్లో కష్టం ఉంది కాబట్టి
అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నీకు క్లారిటీ ఉంటుంది. అవును. సో మన తెలంగాణ నీళ్ళకి ఇబ్బంది పడ్డది, కరెంట్కి ఇబ్బంది పడ్డది, పెట్టుబడికి ఇబ్బంది పడ్డది, గోసపడ్డాం మనం చాలా. మా చిన్నమ్మ ఉంటుంది అన్న, నీకు ఒక చిన్న సింపుల్ సో కరెంట్ కూడా పోయింది మళ్ళీ. నాకు తెలిసి 10 ఏళ్లలో నేను ఎప్పుడు చూడలే టిఆర్ఎస్ పరిపాలనలో ఇట్లా కరెంట్ పోవడం అనేది ఎప్పుడు చూడలే నేను. అసెంబ్లీలోనే పోతుంది ఇక్కడ ఎంత కానీ. సో నేను మా చిన్నమ్మ మా బాబాయ్ చనిపోయిన తర్వాత పిల్లలు చిన్న వాళ్ళు అన్న, జస్ట్ ఒకడు 10th క్లాస్, ఒకడేమో ఇంటర్ చదువుతున్నాడు. వాళ్ళు ఏం పని చేస్తారు చెప్పండి? ఆమె కూడా పెద్దగా ఏదో స్కూల్లో ఏదో అటెండర్, కరెక్ట్ 1 month లోపల వాళ్ళకి 5 lakhs వచ్చినాయి. నేను ఈ సబ్జెక్ట్ బేస్డ్ గా ఈ పరంగా మాత్రమే మనం కొన్ని విషయాలు సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది రైతుకో మనం ఎన్నడూ చూడని అభివృద్ధి ఫలాలు కదా ఇవన్నీ, మనం ఎప్పుడు చూడలేదు. పక్కన పెడితే పేద కుటుంబం అనేది ఒక ఇంటి పెద్ద మనిషి లేకపోయినా కానీ, ఒక ఏమన్నా ప్రమాదవశాత్తు జరిగినా కానీ ఎంతో కొంత ఆర్థికంగా నిలదొక్కగలుగుతారు. ఆమెకు 5 లక్షలు వస్తే పిల్లల చదువులకు వాడుకుంటుంది, ఏదో రకంగా ఆమెకు అది అవుతుంది. వడ్డీకి ఇచ్చుకున్న కుటుంబం జీవితాంతం ఇట్లా ఉంటుంది. సో ఇట్లా మనం కొన్ని సబ్జెక్ట్ బేస్డ్ గా మాత్రమే మాట్లాడినాం. అంతేగాని ఎక్కడ నేను తప్పులను కూడా ఎత్తి చూపిన. ఎంతమంది విషయంలో కొన్ని మిస్టేక్స్ అవుతున్నాయి. ఇప్పుడు హుజూరాబాద్ లో అంత చేసిరు, అది కాదు కరెక్ట్, చేయాల్సి ఉంటే ప్రాపర్ చేసుకోవాలి. ఇట్లా కొన్ని చెప్పినాం మనం. కొన్ని విషయాలను అవుట్లెట్ కూడా మాట్లాడినాం. కాకపోతే ఇంకా అవి మనం మాట్లాడిన ఎక్స్పోజ్ కావు.